ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల సహకరించడానికి సిద్ధంగా ఉంది, సహకరిస్తున్నది కూడా. గత 10 సంవత్సరాల కాలంలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించింది వాస్తవము. అనేక సంక్షేమ పథకాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అందిస్తున్నది వాస్తవం. ఇవాళ గ్రామాలలో ఇంతో అంత అభివృద్ధి చెందినాయంటే, గ్రామాల్లో సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అవి కేవలము కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప, కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు తప్ప ఇంకా వేరే ఏమీ కాదనే విషయం వాస్తవం. కానీ ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవడం బరాబరే, కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం బరాబరే, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. కానీ పేరు మాత్రం సంక్షేమ పథకం పేర్లే మార్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో, ఒక చిత్తశుద్ధితో ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా పేరు పెట్టాలని చెప్పి ఇవాళ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో దొక్కుతుంది. వాళ్ళు మేము ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపం. సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు, భారత సర్కార్కి లేనే లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే మేము నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం. నేరుగా లబ్ధిదారులకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ, ఇవాళ మీరు చూడండి, ఇటువంటి సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది. మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకుంటే ఒసామా బిన్ లాడెన్ పెడతారా, దావుద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏం అభ్యర్థం లేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు మీ పేరు పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేదు. కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా? నిధులు ఇచ్చేది భారత సర్కారు, కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోజులు పెట్టుకొని సొమ్ముకొని సోకొకట్లక మీరు ప్రజలు మభ్యపెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ, వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఆ విధంగా ఆలోచిస్తుంది. ఆ అవకాశం కల్పించద్దని మేము కోరుతాను. నేను మీరు మేము కలిస్తేనే అభివృద్ధి. వాళ్ళ పేర్ల కోసం కొట్లాడి దానికి నష్టపోరికి మీకే నష్టం. పేద ప్రజలకు నష్టం జరిగించే ప్రయత్నం మేము చేయము, జరగకుండా గట్టి కొట్లాడతాం మేము మీతోని. కానీ పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మీ వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ కుటిల యత్నాల వల్ల, కుటిల ఆలోచనల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడ్డది. కానీ మీరు మాత్రము పేదలకు ఎక్కడ అన్యాయం చేయం. మా సంక్షేమ పథకాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ఇల్లు వాళ్ళకే ఇస్తాం, డైరెక్ట్ ఇస్తాం. బియ్యం పప్పులు కూడా వాళ్ళకే ఇస్తాం డైరెక్ట్. అరే రేషన్ కార్డు ఇచ్చేటి కేంద్ర ప్రభుత్వము, బియ్యం ఇచ్చేది ఫ్రీ ఇచ్చేది మేము ఇస్తాము. ఇలా ఫోటో మీద పెట్టుకుంటారా? ఏమైంది? రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పెడితే తప్పేముంది అంటున్నా నేను. మీకున్న ఇబ్బంది ఏంది? ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు, పైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెడితే తప్పైంది, ఇబ్బంది మీకు వచ్చిన ఒప్పైంది? అంత ఇబ్బంది ఏంది మీకు? అంత పట్టిపోయింది మీకు? పేదలకు ఇల్లు అనే ఆలోచన లేదు మీకు. పేరు కోసం పట్టింపు మీకు. కేంద్ర ప్రభుత్వం పేరు రావద్దు, ప్రధానమంత్రి గారి పేరు రావద్దు, దొబ్బిపోవాలన్నీ. దొబ్బిపోవడే, కానీ పేరు మాత్రం మీకు ఉండాలి, మాకు ఉండద్దు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పేద ప్రజల సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపే ప్రసక్తి లేదు. పేదలకు ఎక్కడ అన్యాయం జరగనీయము. ఇటువంటి ఇండ్ల విషయంలో కానీ, గరీబ్ కళ్యాణ్ అనే విషయంలో కానీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఉండే అవకాశాలను చూస్తున్నాం మేము. అటువంటి అవకాశం మాకు ఇస్తే నష్టం మీకే.
మీ ప్రభుత్వానికే నష్టము. మిమ్మల్ని ఎవ్వరు కూడా ప్రజలు మీ పథకాన్ని స్వాగతించారు. మీరు ఇచ్చే స్కీమ్ ఏది? ఇంకా ఆరోగ్య గురించి మాట్లాడమంటే అవి పక్కకు పెట్టి మీరు 26 జనవరి రోజు నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. కొండని తవ్వి ఎలుకను కూడా పట్టలే మీరు. ఒక్క మండలంలో ఒక్క గ్రామం అట. ఏమైనా పైలట్ ప్రాజెక్ట్ అది ఏమన్నా? మీరు ఏమన్నారు ఎలక్షన్ ముందు? ఏమన్నారు? 2500 రూపాయలు అందరికీ ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? సరే, నిన్న మీరు చెప్పింది రేషన్ కార్డులు లబ్ధిదారులు అందరికీ ఇస్తున్నారు అంటే ఒక మండలంలో ఒక్క గ్రామంలోనే లబ్ధిదారున్నారా? అర్హులున్నారా? ఒక మండలంలో ఒకటే గ్రామంలో రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో రైతు భరోసా కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో కౌలు రైతులు ఉన్నారా? ఇది ఎక్కడ పద్ధతి అంటే? ఆ మండలంలో మిగతా గ్రామాలందరూ ప్రజలు ఓట్లేదా మీకు? ఒకటే గ్రామంలో ఓట్లు వచ్చినా మీకు? కానీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం లేదు. ఇద్దామన్నా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఉన్న పైసలు కాబట్టి ఢిల్లీలో కప్పం కడుతున్నారు. పొట్టు దోసుకుంటున్నారు. ఇది పెద్ద 14% సర్కార్. మళ్ళీ చెప్తున్నది, కుటుంబ సభ్యులను కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి 26 జనవరి కోసం ప్రజలు ఎదురు చూశారు. అరే, ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది కావచ్చు, రైతు భరోసా పైన రైతులకు 15,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, ఇంటింటికి రేషన్ కార్డు ఇస్తారు కావచ్చు అని ప్రజలందరూ ఎదురు చూస్తే మీరు ఒక్క మండలంలో ఒక్క గ్రామంలో చేస్తామంటే ఇదంతా చీటింగ్ ఎప్పుడు ఆలోచించండి. వాళ్ళ గింత దుర్మార్గ బుద్ధులు ఆమె గింత అన్యాయం చేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? మీరు వాళ్ళ మీద చిత్తశుద్ధి. గ్రామాల్లో రైతు వేదిక పైసలు మాయే, కేంద్ర ప్రభుత్వానియే. ప్రకృతి వనానికి పైసలు కేంద్ర ప్రభుత్వానియే. శ్మశాన వర్గ పైసలు కేంద్ర ప్రభుత్వానియే. కమ్యూనిటీ హాల్ కూడా కేంద్ర ప్రభుత్వానియే. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానియే. గ్రామీణ సడక్ యోజన పైసలు కేంద్ర ప్రభుత్వానియే. సిఆర్ఎఫ్ నిధులు కేంద్ర ప్రభుత్వానియే. నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వానియే. రైల్వేస్ కేంద్ర ప్రభుత్వానియే. లైట్లు పోల్స్ కూడా కేంద్ర ప్రభుత్వానియే. సబ్ స్టేషన్ కేంద్ర ప్రభుత్వానియే. మీరు చెప్పండి స్కీమ్స్ మీ ఇస్తాను 6 గంటలకి అతిగతలేదు మీకు. కాబట్టి మళ్ళీ చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, మాకు భేషజాలు లేవు, మాకు వేరే కుట్ల యత్నాలు మాకు లేవు. వీళ్ళక మేము కలిస్తేనే తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాల పేరు పక్కా పెట్టాల్సిందే, పెట్టి తీరాల్సిందే. లేకుంటే నేరుగా లబ్ధిదారులకు ఇస్తాం. ఆలోచించడానికి కొడతాను నేను. రాష్ట్ర ప్రభుత్వం జేబులోకి ఇస్తుందా? ముఖ్యమంత్రి జేబులోకి ఇస్తుందా? అరే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాకుండా ఇంకొన్ని సమర్పిస్తుందా? అరే పన్నులు ఇక్కడ కూడా కడుతున్నా ప్రజలు, ఎక్కడైనా పన్నులే. కాబట్టి అంటే ముద్దించుకిస్తారా పైసలు? ఎందుకు ఇస్తారు రాష్ట్రానికి? కేంద్రం ఇచ్చి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గ్యారెంటీ నెరవేర్చలేదు? ఇంత పన్నులు కడుతున్నాము, ఇస్తాను హామీలు ఎందుకు నెరవేర్చలేదు రాష్ట్ర ప్రభుత్వం? 6 గ్యారెంటీ ఎవరి జాగ్రత్త ఎందుకు ఇస్తలేదు? రాష్ట్ర ప్రభుత్వానికి వేరే దేశానికి పైసలు వస్తున్నాయి ఏమన్నా? పాకిస్తాన్ బంగ్లాదేశ్ పైసలు వస్తున్నాయా? వాళ్ళు ట్యాక్సీ కడుతురా? రాష్ట్ర ప్రభుత్వం ఏది పడుతుంది మాట్లాడుతుంది, వాళ్ళు అనుకున్నదే న్యాయం అనుకుంటున్నారు. కానీ ఈ మాటలు మేము పట్టించుకోము. ప్రజలకు ఏది న్యాయమో, దేశానికి ఏది అవసరమో దాని గురించి ఇంకోళ్ళు విమర్శిస్తే పట్టించుకునే స్థితి లేదు. న్యాయం చేస్తాం తప్పకుండా. అరే ఉన్నాయి, అమలు చేయమని చెప్పారు. ఫస్ట్ అటల్ పెన్షన్, ఆసరా పెన్షన్ ఇస్తాను ఎవరు? 4,000 ఇస్తాను ఎవరు? 4,000 రూపాయలు ఇస్తాను ఎవరు? ఆసరా పెన్షన్ ఎంతమందికి ఇచ్చారు? ఎందుకు ఇస్తలేరు? పేర్లు ఎందుకు? అటల్ ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలది. మీ పేరు పెట్టుకొని ఇబ్బంది లేదు, చెప్తుంది కదా. ఇంకా వాళ్ళ పేరు పెట్టుకొని ఇబ్బంది లేదు. కానీ దాని కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకున్నప్పుడు కింద పెట్టుకోవడం లేదా? ఇప్పుడు పోయినసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,40,000 ఇల్లు ఇచ్చినాం మేము.
ఇదే కేసీఆర్ ఇదే పేరు కోసం పాకులాడవాడి ఒక్క ఇల్లు ఇవ్వలే. చలో లబ్ధిదార లిస్టు బెనిఫిషియల్ లిస్టు షో చేయమని చెప్పండి, రిలీజ్ చేయమని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా, కేసీఆర్ గారు ఎంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేసింది కదా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇవ్వని మేమిస్తే ఒక్కరు కట్టిమంటే డబుల్ బెడ్రూమ్ పోటుగాడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఒక్కరు సరిపోతుందా, అల్లుడు వంట కాళ్ళు అల్లు అత్త కనబడతాయట అని శాస్త్ర పిటకథలు చెప్పేం చేసిండు. 2,40,000 ఇండ్లు ఇస్తే పట్టుమని 10% కూడా ఇండ్లు ఇవ్వాలి వారికి. ఇళ్ళని కూలిపోతున్నాయి అవన్నీ. ఆ ఇళ్ళలో ఉండే పరిస్థితి లేదు ఇవాళ. గిదా అవిలు చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేసేది గిదా. రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి, పేర్ల మీద కాదు. సంక్షేమ పథకాలు కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో కానీ కేంద్రం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద అమలు చేయడంలో చిత్తశుద్ధి ఉండాలి, వీటి కోసం కాదు.